ఇలాగండి 35 బత్తాలు పండుతున్నాయండి. 35 బత్తాలు పండుతుంటే 30 బత్తాలు ఏమన్నా సీఎంఆర్కి వేసుకుంటున్నాడండి. కానీ 5 బత్తాలు సౌకర్యం ఎలాగంటే అలాగా ఇచ్చేసి వస్తుందండి. అదే మద్దతు రావట్లేదు మీద 5 బస్తాలకి లేదండి, ఇంకా అలాగా ఇచ్చేసుకుంటున్నామండి. మరి ఇంకా 30 బస్తాల కంటే ఎక్కువ కొనట్లేదు. రైతులందరిది కూడా అదే పరిస్థితి. అదే పరిస్థితి అండి. మీరు రైతే కదండి, ఏంటి అదే ఈ మోందా తుఫాన్ వల్ల అండి, మోందా కదండి, మోందా తుఫాన్ వల్ల చీలు పడిపోవటం వల్ల అండి ఈ పంట పండింది కానండి, అది ఖర్చులు బాగా ఎక్కువైపోయిందండి. మిషన్ కోత ఎకరాన 3.5 గంటలు, 3 గంటలు, 4 గంటలు అలా పట్టేసినాయండి. ఎకరాకే 30 నుంచి 25 నుంచి 30 దాకా అవుతున్నాయండి. కాకపోతే మిల్లర్స్ సిఎంఆర్కి మిల్లర్ క్యాష్ రేట్ కి బాగా వేరియేషన్ ఎక్కువ పెట్టేశారండి. 240 రూపాయలు వేరియేషన్ పెట్టి బస్తాకండి. దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడండి. సీఎంఆర్కి ఏమో ఫస్ట్ 25 కొన్నారండి, తర్వాత 30 పెట్టారండి. కానీ అది కూడా టార్గెట్లు సరిగా ఇవ్వట్లేదండి. లోడ్ వేసేసి అలా లోడ్లు అలాగే ఆగిపోతుందండి, జరగట్లేదండి, తూకాలు జరగట్లేదండి. మిల్ దగ్గర ఆగిపోతుందండి, మిల్ దగ్గర కదండి, ఇక్కడే ఆగిపోతున్నాయండి. కారణం అదే మరి టార్గెట్లు ఇవ్వట్లేదు. మరి అది కారణం ఏంటనేది మరి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒక 50 రూపాయలు వేరియేషన్ బస్తాకి సీఎంఆర్కి దానికి 50 రూపాయలు ఉంటే రైతు 50 రూపాయలు చూడకుండా అమ్మేసుకుంటాడండి. ఎక్కడికక్కడ కళ్ళల్లో ధాన్యాలు అలా స్టాక్ అయిపోయి బరకాలద్దులు ఎక్కువైపోతున్నాయి. అసలే పెట్టుబడి ఎక్కువైపోయింది, పంటలు తగ్గిపోయినాయి అంటే ఈ ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి. ఈ కోసినవి అన్ని మిషన్కి గట్రా సరిపోతాయండి. పైన ఈ ధాన్యం డబ్బులు చేతితో పట్టుకోపోతలేకండి, ఎక్కడెక్కడ పోతే రైతుకి ఏమి ఉండదండి, అప్పే మిగులుతుందండి. ఇదేమైనా పోనీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా వస్తుందంటే ఇది వచ్చేలాగా ఏం కనిపించలేదండి. అసలు ఏమీ రాలేదండి. గత ప్రభుత్వంలో అయితే మీ గ్రామంలో గతంలో ఇన్సూరెన్స్ అయ్యి వచ్చిందండి, బ్రహ్మాండంగా వచ్చిందండి. ప్రతి రైతుకి వచ్చింది ఇన్సూరెన్స్, వచ్చింది. ఈ ఇన్పుట్ సబ్సిడీలు కూడా సబ్సిడీ వచ్చింది. ఇప్పుడు ఏదీ లేదు, ప్రస్తుతం అయితే ఏదీ లేదండి. అదండి మరి దారుణం అండి. ఈ రోజున ఇక్కడ అనపర్తి నియోజకవర్గం బెక్కోల మండలం బలవపురం గ్రామంలో రైతులు ఇంకా మరి తమ ధాన్యాన్ని ఇంకా మరి మిల్లర్స్కి, అది సీఎంఆర్కి కానీ పంపించడానికి సిద్ధపడుతూ ఇంకా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడికక్కడే ధాన్యం పొడుగులు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు రైతులు చెప్పిన దాన్ని బట్టి మరి గతంలో అయితే మరి సీఎంఆర్కి టార్గెట్ ఉండేది కాదు. ఇప్పుడు ముందుగా అయితే గవర్నమెంట్ 25 బస్తాలే అని టార్గెట్ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన చేస్తే ఒత్తిడి వల్ల మళ్ళీ 30 బస్తాలకు పెంచారు. ఈ రోజున 30 బస్తాల కన్నా కూడా ఎక్కువ ఎక్కడన్నా పండిందంటే కొన్ని చోట్ల 35, కొన్ని మెరక ప్రాంతాల్లో అయితే 40 బస్తాలు కూడా అయినాయి కొన్ని చోట్ల అక్కడెక్కడాను. అవన్నీ కూడా ఎక్కువ పండిందంతా కూడా అయిన కాడికే రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. అదే మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సరైన మద్దతు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, అదేవిధంగా మొదటి సంవత్సరం రైతు భరోసా లేదు. ఇక్కడ మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి రైతుకి కూడా రైతు భరోసా వచ్చేది, మరి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అదేవిధంగా ఇన్సూరెన్స్. మరి ఈ బలవపురం గ్రామంలో అయితే కోట్లాది రూపాయలు మరి ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగింది. 2 దఫాల 3 కోట్ల చిల్లర వరకు కూడా మరి ఇన్సూరెన్స్ వచ్చింది. ఈ రోజున ఏ ఒక్క రైతుకి ₹1 కూడా ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా మరి మద్దతు ధర కూడా లేదంటే మరి అసలే రైతులకు గిట్టుబాటు లేక మరి ఎక్కువ ఖర్చు అయిపోయింది. మరి ధాన్యం తీసుకురావడానికి, అదేవిధంగా కోత మిషన్లకు కూడా ఖర్చు ఎక్కువ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఇన్ని ఖర్చులు పెట్టుకుని ధాన్యం వచ్చినా ఆ డబ్బు చేతికి రాబోతులకి చివరికి అప్పే మిగులుతుంది, కానీ మాకు మిగిలిది లేదని చెప్తున్నారు. ఎక్కువగా కౌలు రైతులు 190 మంది పైగా ఈ రోజున ఎక్కడికక్కడే కౌలు రైతులు అంటే అందరూ కూడా పేదవాళ్లే చేసేది, భూస్వాములు ఎవరూ కాదు. మరి 2 వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నారంటే మరి దానికి కారణం ఏమిటి? ఈ ప్రభుత్వం వెంటనే మరి చర్యలు తీసుకుని ఎవరైతే మరి పూర్తిగా వాళ్ళకి పంట ఎంతైతే పండిందో ప్రతి ధాన్యం గింజ కూడా కొంటామని చెప్పారు. రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పారు. ఆదుకుంటామని చెప్పి మళ్ళీ ఈ రకంగా వాళ్ళు మరి ఈ రకంగా మెలుకులు పెట్టి 30 బస్తాలు 25 బస్తాలని తర్వాత 30 బస్తాలని ఈ రకంగా మెలుకులు పెట్టడం అన్నది ఎంతవరకు సబు? మరి స్థానిక శాసనసభ్యుడు మరి అపోజిషన్లో ఉండగా చాలా రకరకాలుగా మరి మాట్లాడేవాడు. మరి ఈ రోజున మిల్లర్స్ ఎంతో తక్కువ రేటుకి కొంటుంటే మరి మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తనవాడే మరి మిల్లర్స్ తోటి ఎందుకు కొనిపించలేకపోతున్నాడు అంటే
చూసాం. నేను మొన్నే చెప్పాను, అక్కడ కార్తీక దీపోత్సవం అప్పుడే మిల్లర్స్ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు ఫండింగ్ అయ్యి వసూలు చేసుకుని మరి ఆ కార్యక్రమాలు, అటువంటి కార్యక్రమాలు అవి జరిపించారని. మరి అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర అంతంత ఫండింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళ మీద ఇంకే ఒత్తిడి ఏం తీసుకొస్తాడో, వాళ్ళు ఏ రేటుకు కొన్నా కూడా చచ్చినట్టు మరి ఈ రైతులు అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే ఏమో దీనిపైన మిల్లర్స్ తోటి కూడా మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా మరి జిల్లాలో కొన్ని చోట్ల మిల్లర్స్ ఇంకా ఎక్కువ రేటుకి కూడా కొంటున్నారు. ఒక అనపర్తి నియోజకవర్గంలోనే చాలా తక్కువ రేటుకి వెళ్తుంది. కాబట్టి మరి ఈ స్థానిక ఎమ్మెల్యే మరి దీనిపైన మరి ఆయన చేసిన తప్పుని కనీసం ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మిల్లర్స్ చేత ఎందుకు కొనిపించలేకపోతున్నాడు అన్న విషయాన్ని బహిరంగ తనన్న క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనా ప్రతి గింజ కూడా రైతు దగ్గర ప్రభుత్వం సీఎంఆర్ కింద కొనాలి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎలాగా లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా వాళ్ళ ముందు చెప్పినట్టుగా మరి ప్రతి సంవత్సరం కూడా 20,000 కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తా అన్నారు ఎకరానికి. 20,000 ఇవ్వలేదు మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం ఇప్పుడు 2 వాయిదాలు వేశారు. మొదటి సంవత్సరం అయితే మొత్తం కంప్లీట్గా ఎగ్గొట్టడం జరిగింది. కాబట్టి మరి బకాయి పెట్టిన ముందు సుమారు 30,000 చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. ఆ అమౌంట్ ఇచ్చేస్తే రైతులు కొంత తేరుకుంటారని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.